ఢిల్లీ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. న్యూఢిల్లీలో కేజ్రీవాల్పై పర్వేష్ వర్మ, సీఎం అతిషిపై మాజీ ఎంపీ రమేష్ బిధూరి పోటీ. తల్లికి వందనం ఎగనామంపై వైఎస్ జగన్ ఆగ్రహం. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయడం లేదు. లక్షల మందికి ద్రోహం తలపెడతారా అని ప్రశ్నించిన మాజీ సీఎం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ. పలు కీలక విషయాలపై చర్చించనున్న మంత్రివర్గం. పిల్లలు తినే ప్లమ్ కేక్స్ లో మద్యం వాడకం. సికింద్రాబాద్ కార్ఖానాలోని వాక్స్ బేకరీ నిర్వాకం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం. హైదరాబాద్లోని కేక్ షాప్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. మచ్చబొల్లారంలో బొద్దింకల మధ్య తయారు చేస్తున్నట్లు గుర్తింపు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడటంపై నోటీసులు జారీ. కూటమి ప్రభుత్వం మరో పథకానికి మంగళం పాడేందుకు సిద్ధమైంది. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తుంది అన్న రవీంద్రనాథ్ రెడ్డి. భీమిలి నియోజకవర్గం ముచ్చర్లలో టీడీపీ సభ్యత్వ నమోదు తప్పు. వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నా లోకేష్ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారన్న అమర్నాథ్. భీమిలి నియోజకవర్గం ముచ్చర్లలో టీడీపీ దొంగ సభ్యత్వాలు నమోదు. తప్పుడు ప్రచారంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు. కూటమి పాలనలో ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు. పోలీసులే వెంకటశేషయ్యపై తప్పుడు కేసు పెట్టారు. రిమాండ్ రిపోర్టులో పొంతనలేని డాక్యుమెంట్లు జత చేశారు అన్న కాకాని. రౌడీలా వ్యవహరిస్తున్న గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సీఐ. వైఎస్ఆర్సీపీ నేతను పీఎస్కు పిలిచి చావబాదడంపై స్థానికుల ఆగ్రహం. మోపిదేవి దేవస్థానం భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. మండలి బుద్ధప్రసాద్ ప్రగల్భాలు ఏమయ్యాయన్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. ఆరోగ్యశ్రీని ప్రైవేటీకరణ చేస్తే పేద వర్గాలకు వైద్య సేవలు దూరమవుతాయి. బీమా కంపెనీకి ముడిపెట్టొద్దని కర్నూలు ప్రజల ఆగ్రహం. కర్నూలు కలెక్టరేట్ వద్ద వాలంటీర్ల వినూత్న నిరసన. ఉద్యోగ భద్రత కల్పించాలి అని డిమాండ్. అనంతపురం పోలీసులపై తాడిపత్రి జనసేన ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి విమర్శలు. ఫిర్యాదు ఇచ్చినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు అని ఆగ్రహం. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటన. ప్రభుత్వం పేదలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని వెల్లడి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని ఆదర్శ పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు. చట్టాలను అవగాహన చేసుకుంటూ సమాజంలో రుగ్మతలను గుర్తించాలి అన్న జడ్జి సరిత. రామగుండం ఎన్టీపీసీలోని విశ్వభారత హైస్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా సందేహాలను నివృత్తి చేసిన పోలీసులు. వనపర్తిలో ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. దిక్సూచి బోర్డులు, ఫ్లాగ్ కార్డ్స్ ఏర్పాటు చేసి వివరించిన పోలీసులు. భద్రాద్రి జిల్లా చర్ల వెంకటాపురం మధ్య రాకపోకలు నిలిపివేత. రాళ్లవాగు వంతెన కుంగిపోవడంతో దారి మూసివేసిన అధికారులు. బాపట్ల జిల్లా మార్టూర్లో దొంగల గ్యాంగ్ హల్చల్. ఓ అపార్ట్మెంట్లో చోరీకి యత్నించి విఫలం. నగదు దొరక్కపోవడంతో ఇంట్లో సామాన్లు చిందరవందర చేసిన దుండగులు. నిజామాబాద్ జిల్లా జైతాపూర్ హత్య కేసులో 4 అరెస్ట్. నిందితుల్ని రిమాండ్కు తరలించిన పోలీసులు. జగిత్యాల జిల్లా కోరుట్లో వరుస దొంగతనాలు. కిడ్స్ మాల్ రామ్దేవ్ ప్లైవుడ్ బ్యాటరీ షాప్లో చోరీ. నగదు ఎత్తుకుపోయిన దుండగులు. ఢిల్లీలో నిర్వహించిన గ్రామీణ భారత మహోత్సవం 2025లో పాల్గొన్న ప్రధాని మోదీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని వెల్లడి. ఢిల్లీ ఎయిర్పోర్టును కమ్మేసిన పొగమంచు. 255 విమానాలు ఆలస్యం. 43 క్యాన్సిల్. ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత. ముంబైలో తుది శ్వాస విడిచిన డాక్టర్ రాజగోపాల బార్క్ డైరెక్టర్గా, అణుశక్తి కమిషన్ చైర్మన్గా సేవలు. సిడ్నీ టెస్టులో ముగిసిన రెండో రోజు ఆట. 6 వికెట్లు కోల్పోయిన భారత్. 145 పరుగుల ఆధిక్యంలో టీమిండియా.